ఈ రకంగా మోసం చేశారు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ రోజు అరాచక పాలన ఈ రాష్ట్రంలో సాగింది. ఇవాళ ప్రతిపక్షంలో కూడా, ఎందుకంటే అసభ్యకరమైనటువంటి బూతులు మంత్రులు, శాసనసభ్యులు ఎవరైనా ప్రభుత్వం ప్రజా సమస్యల గురించి మాట్లాడితే సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతులు తప్ప ఇంకొకటి మాట్లాడింది లేదు 5 సంవత్సరాలు కూడా. 5 సంవత్సరాలు ఏదైనా టీవీ పెట్టాలి అని అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా టీవీ పెట్టుకొని చూసేటువంటి పరిస్థితి లేదు. అటువంటి రాక్షస పాలన ఆ రోజు జరిగింది. ఇంకా భయంకరమైనటువంటిది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూములు వాళ్ళు రాయించేసేసుకుంటే అడిగే చెప్పుకునే దిక్కు కూడా లేదు. కోర్టులకు కూడా అధికారాలు తీసేశారు, ఒక హైకోర్టుకు తప్ప. అంటే తన ప్లాన్ ఏంటంటే మళ్ళీ 24 ఎన్నికల్లో గెలిస్తే మీ అందరి భూములను వాళ్ళు కొట్టేయాలని. అప్పటికే 22A కింద కొన్ని లక్షల ఎకరాలు పెట్టి అది పెద్ద స్కామ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో జరిగింది. నాది అంతకు ఎవరిదో ఎందుకు, నాది అమరావతిలో 13 ఎకరాల భూమి ఉంటే 4 ఎకరాలు ఎవడో రాయించుకున్నాడు పరిస్థితి. అలాగా ఆస్తులకు రక్షణ లేదు, ప్రాణాలకు నష్టం లేదు. మాచర్లలో ఎన్ని హత్యలు జరిగినాయి. పల్నాడంటే ఫ్యాక్షన్ అని చెప్పేసి నిరూపించారు పరిస్థితి. మాచర్ల కానీ గురజాలు కానీ జరిగినటువంటి హత్యలు, రాజకీయ హత్యలు ఎన్ని జరిగినాయి. ఇన్ని జరిగితే ప్రజలు 2024లో బుద్ధి చెప్తే, బుద్ధి కూడా మామూలు బుద్ధి కాదు, ప్రజలు ఫుట్బాల్ని తన్నినట్టు కాలుతో తన్నారు. 11 సీట్లతో పరిమితం చేశారు. అయినా కూడా బుద్ధి రాగా జగన్మోహన్ రెడ్డికి. బుద్ధి రాకపోగా తన సహజ గుణం బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనమే మన నియోజకవర్గంలో రెంటపాళ్ళు వచ్చినప్పుడు చూసాం.